వెరీ మచ్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు యువర్ మదర్. ఎందుకో తెలుసా? క్లాస్ అయిపోయింది, పోతున్నారు మీరు, పోతుంటే రోడ్డు మీద చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ లో బాడీలో ఉన్న చిన్న బోన్ విరిగిపోయింది. హౌ యు ఫీల్? హ్యాపీ ఆర్ సాడ్? బాడీలో ఉన్న చిన్న బోన్ విరిగిపోతేనే పెయిన్ ఉంటది, తట్టుకోలేవు, నాకే జరగాల, నాకే కావాలని ఫీల్ అవుతాం. బాడీలో ఉన్న చిన్న బోన్ విరిగిపోతున్న అంత ఘోరంగా ఫీల్ అవుతున్నావు, బాధపడుతున్నావు, తట్టుకోలేకపోతున్నావు. అటువంటిది మదర్ మనకు జన్మనిచ్చినప్పుడు తన బాడీలో ఉన్న బోన్స్ లో 22 బోన్స్ పట 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 విరిగిపోతే ఎంతైతే నొప్పి ఉంటుందో ఆ నొప్పిని భరించి మదర్ మనకు జన్మనిస్తుంది. ఫ్రెండ్స్, వి షుడ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ అవర్ మదర్. చిన్న బోన్ ఎక్కడ, 22 బోన్స్ ఇక్కడ ఒకేసారి విరిగిపోతే ఎంత నొప్పి ఉంటుంది. 9 నెలలు 5th మంత్ నుంచి నువ్వు కడుపులోకి వెళ్ళినప్పుడు నువ్వు తన్నుతుంటావు, కొడుతుంటావు, నొప్పి అవుతుంటది. అయినా యాక్సెప్ట్ చేస్తుంది. నిలబడలేదు, నడవడానికి ఇబ్బంది అవుతుంది ఆమెకి, నడుస్తుంటే నొప్పి అవుతుంటది, నడవడానికి కాలు లేపితే నొప్పి అవుతుంటది, నీకు ఇబ్బంది అవుతుందని చిన్నగా నడుస్తూ 9 నెలలు 6వ మంత్ నుంచి 9 నెలలు ఇంట్లోనే కదలకుండా బెడ్ మీద నుంచి అక్కడే ఉండి 9 నెలల తర్వాత నువ్వు ఫుడ్ తింటుంటే ఆమెకి 7th మంత్ లో ఫుడ్ పడకపోతే వామిటింగ్లు అవుతవి. అది ఎవరికి పడక వామిటింగ్? ఆమె కాదు, నీకు నచ్చకపోతే వామిటింగ్లు అవుతవి. అలా నువ్వు డెలివరీ అయ్యాక 22 ఎముకల నొప్పిని భరించి బయటకు వచ్చాక మొదటి 3-4 సంవత్సరాలు ఆ తల్లికి నిద్రనే ఉండదు. ఒక్కరోజు నిద్ర ఉండదు. ఎప్పుడు లేస్తావో తెలియదు, ఎప్పుడు పడుకుంటావో తెలియదు, ఎప్పుడు ఏ పనులు ఏడుస్తావో తెలియదు. నువ్వు ఏడిస్తే ఆమె లోపల బాధపడుతుంది, నీకు ఇంజక్షన్ ఇస్తే ఆమె ఏడుస్తుంది. సార్, నువ్వు స్కూల్ కి పోతే ఆమె ఫీల్ అవుతుంది. ఎంత నొప్పిని భరించి చేసిన తల్లికి తండ్రికి ఆర్ వి రియల్లీ గివింగ్ దట్ మచ్ ఆఫ్ గ్రాటిట్యూడ్? సాయం చెప్తున్నామా? గ్రాటిట్యూడ్ తో ఉంటున్నామా? నీ మీద హాస్టల్లో నీ మీద కంప్లైంట్ పోయిన ఏంటంటే మమ్మీ డాడీకి యువర్ నథింగ్ అని హాస్టల్లో ఉండి దీనికి నువ్వు చేసేది వాడు పొలం పను, తోట పను, జాబ్ చేసుకుని అక్కడ నా కూతురు నా కొడుకు బాగానే ఉంది అనుకుని వాళ్ళు అక్కడ అనుకున్న వాళ్ళకి నువ్వు ఇక్కడ వచ్చి టైం పాస్, కామెడీలు, సెటైర్లు, పంచులు, సీరియస్నెస్ లేకుండా పొద్దున్న లేచి వాళ్ళని ఇంకా సీరియస్ లేదు. దేర్ ఇస్ నో సీరియస్నెస్. రైట్, 10th క్లాస్ వచ్చినా దేర్ ఇస్ నో సీరియస్. పొద్దున్న అంతే టైం పాస్. ఇప్పుడేనా సార్ మార్చుకోవాలి సార్? ఇంకా అదే జోకులు కుళ్ళు కామెంట్లు, టైం పాస్ చేయడాలు, సీరియస్ ప్రిపేర్ అవ్వడం, పోవడాలు, డిస్ట్రాక్షన్స్. వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ యు ఆర్ థింకింగ్, వాట్ అబౌట్ దెమ్, థింక్ అబౌట్ యు. హాస్టల్లో ఉన్నారు అని సండే ఇంటికి వెళ్ళగానే మీరు డే స్కాలర్స్ అయినా హాస్టలర్స్ అయినా సండే అందరికి కలిసి మటన్ చికెన్ తీసుకొచ్చి మీ ఫేవరెట్ ఫుడ్ పెడతారు. అందరు కలిసి లంచ్ చేస్తుంటే వాళ్ళ ప్లేట్ లో ఉన్న పీసెస్ లని నీ ప్లేట్ లో వేస్తారు. ఫ్రెండ్స్, దట్ ఈస్ లవ్ అస్ ఎ ఫాదర్. వాట్ ఎవర్ బతుకమ్మకు, దసరాకు అందరు కలిసి షాపింగ్ వెళ్ళిపోతే మీకు కావాల్సిన డ్రెస్సులని కొనుక్కొని వాళ్ళు కొనుక్కోరు. డాడీ నువ్వు కొనుక్కో డాడీ అంటే నీకు ఉన్నది కదా అంటాడు. దట్ ఈస్ లవ్ ఆఫ్ ఎ ఫాదర్. గివింగ్ దట్ మచ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఉంటలేడు నాన్న నాతో అని మాట్లాడతారు కదా, ఎందుకు ఉంటలేడు? నీకు రేపు పొద్దున ఎడ్యుకేషన్ కి బెటర్ కావాలని, బెటర్ ఇవ్వాలి అని, ఒకప్పుడు నేను చదువుకోలే బెస్ట్ ఇవ్వాలి అని వాళ్ళన్ని తగ్గించుకొని ఇబ్బంది పడి టైం గడపకుండా ఎక్కడెక్కడో ఇన్వెస్ట్మెంట్లు చేసి, చిట్టీలు వేసి, బ్యాంక్ లో వేసి, ఆ కష్టం ఈ కష్టపడి ఎక్కడెక్కడో పోతుంటారు. టైం ఇస్తున్నాం, ఇంటికి వెళ్ళినప్పుడు ఇస్తున్నాం, మొబైల్ ఇస్తున్నాం. అమ్మతో కనీసం కూర్చొని మాట్లాడుతున్నారు దేంతో? మొబైల్. యూట్యూబ్ లో రీల్స్, చాట్స్, స్నేప్ చాట్, స్నాప్ చాట్. 1 month ఉన్న ఫ్రెండ్ కే ఇంటికి వెళ్ళాక మళ్ళీ అదే ఫ్రెండ్ కి మెసేజ్, తిన్నా ఇంకా చెప్పు ఎప్పుడు నేను చెప్పాలా, నువ్వే చెప్పు, ఇదే చదువు. మొత్తం కలిసిన ఫ్రెండ్ కి మళ్ళీ ఇంటికి వెళ్ళాక అదే గేమ్లు, అదే వీడియో గేమ్లు, అదే రూమింగ్లు, అదే చాటింగ్లు. 1 గంటనే టైం ఇస్తున్నావు. మమ్మీ డాడీకి కూర్చొని మాట్లాడుతున్నావా, సపోర్ట్ చేస్తున్నావా, ధైర్యం ఇస్తున్నావా? 10th అయిపోయి ఇంటర్మీడియట్ పోతే మళ్ళీ చైతన్య, నారాయణ, ట్రైనింగ్, ఆల్ఫోన్స్, ఇంకో ఎస్ఆర్, ఇంకో కాలేజ్, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ పోయి ఉంటాం. అసలు ఇంటర్మీడియట్ అయిపోయింది, బీటెక్ మళ్ళీ ఎక్కడో ఎంబీబీఎస్, బీటెక్, డిగ్రీ ఎక్కడో మళ్ళీ బయట హైదరాబాద్ పెళ్ళైతే సిరియల్. ఆ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ జాబ్, ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాత ఎక్కడ దొరికింది టైం అమ్మేడితో గడిపేది? ఇప్పుడే కదా. ఈ మాత్రం టైం కూడా మళ్ళీ మొబైల్ అయినా గ్రాడ్యుయేట్ చూపిస్తున్నావా? నువ్వు వేసుకున్న డ్రెస్ నీది కాదు, ఆ చైన్ పెట్టుకున్న చైన్ నీది కాదు, కొట్టుంది కదా స్పెట్స్ నీది కాదు, ఆ పెన్ నీది కాదు, షూ నీది కాదు, నువ్వు వేసుకున్న వాచ్ నీది కాదు. ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ యువర్ పేరెంట్స్. బట్ ఆర్ యు గివింగ్ దట్ మచ్ ఆఫ్ గ్రాటిట్యూడ్? You are beautiful, that is a gift from your parents. ఇలా ఉన్నారు అంటే that is a gift from your parents. But your life is make it beautiful, that is a gift to your parents. మీ లైఫ్ అందంగా ఇవ్వండి, అదే వాళ్ళకి పెద్ద గిఫ్ట్. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు నీ నుంచి? నువ్వు హాస్టల్లో వెళ్ళి, స్కూల్కి వెళ్ళి అక్కడ నీవు నీ పని చేస్తున్నావు అని కోరుకుంటున్నావు.
నువ్వు ఇక్కడ పని చేస్తలేవు అనుకో వాళ్ళు చీటింగ్ చేస్తున్నట్టే. పిచ్చే టైం పాస్ చేస్తున్నావు అనుకో చీటింగ్ చేస్తున్నట్టే. క్లాసులు వినకుండా దిక్కులు చూస్తున్నావు అనుకో చీటింగ్ చేస్తున్నట్టు. ఇండిసిప్లిన్ ఉంటున్నావు అనుకో చీటింగ్ చేస్తున్నట్టు. అది కాదు నువ్వు ఇవ్వాల్సింది. సార్ నీకు నువ్వు అర్థమవుతుందా? చిన్న బోనెక్కడ డాడీకి మమ్మీకి మీకన్నా హాలిడేస్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ సాటర్డే సండే పోతారు కదా ఇంటికి. వెకేషన్ ఉంటే హోమ్ సిటీ ఉంటాయి కదా. మళ్ళీ దసరాకి పోతారు, సంక్రాంతికి పోతారు, మార్చి చెప్పాక పోతారు, సమ్మర్ హాలిడేస్. మమ్మీకి ఏ రోజున హాలిడే ఉందా? వంటకి చెప్పండి. డాడీకి ఏదైనా హాలిడే ఉందా? రెస్పాన్సిబిలిటీలో హాలిడే ఉందా? డాడీకి ఏ రోజైనా? మరి ఎంత ఘోరంగా చేస్తున్నావు, ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నావు ఫ్యామిలీతో.